హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి సాటర్‌డే రోజు చేసిన వ్లాగు. ఇంటికెళ్తున్నామని జెప్పినా గదా! ఇంట్లో పనులన్నీ చేసుకొని, మళ్ళా కిచెన్‌లో కొన్ని సామాన్లన్నీ సదిరేస్తున్నాను. చాలా వరకైతే ఇంటికి తీసుకెళ్దామని పక్కన పెట్టాను. అయితే పొద్దున టిఫిని ఉప్మా చేశాననమాట. ఎందుకు అంటే ఇంటికి పోతున్నా అని జెప్పినా గదా! ఇంటికి పోతున్నప్పుడు నేను ట్రైన్‌లో తినడానికి ఫుడ్ రెడీ జేసుకోవాలి. మళ్ళా తర్వాత అవి కిచెన్‌లో కొన్ని సామాను సదురుతున్నా అని జెప్పినా గదా! ఆ సామాన్లన్నీ సదురుకొని, బట్టలు మడతబెట్టి, ఉతికి ఇవన్నీ పనులుంటాయి గదా! మళ్ళా లేట్ చేస్తుంటే పిల్లలకి ఆకలేస్తదని జెప్పి ఫస్ట్ అయితే టిఫిన్‌లోకి ఉప్మా చేసిన తర్వాత అన్నం, కూర అయితే వండేశాను. సింపుల్‌గా అయిపోయే టమాటా పప్పు చేశాను. ఇంకా పిల్లలిద్దరికీ స్నానం చేయించి వాళ్ళైతే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. నేనైతే పొటాటోస్ కట్ చేస్తున్నాను. మేము ఎప్పుడు ట్రైన్‌లో వెళ్తున్నా గూడా ఈ పొటాటో ఫ్రై అయితే కంపల్సరీగా తీసుకెళ్తాము. లేదు అంటే కొన్నిసార్లు బెండకాయ అనమాట. బెండకాయ ఫ్రై అన్నా కావాలి, పొటాటోస్ అన్నా ఉండాలి. పిల్లలైతే అన్నంలోకి ఈ పొటాటోస్ మంచిగా తింటారనమాట. మళ్ళీ అప్పుడప్పుడు వాళ్ళకి నేను కుర్కురేలాగా గూడా ఈ పొటాటో చిప్స్ ఇస్తాను. అందుకే ఏం చేశానంటే ఇప్పుడు నేను ఒక 2 కేజీ అయితే ఆలు తీసుకొని పైన మొత్తం పొట్టంతా తీసి ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఒక్క పొటాటోని 4 భాగాలుగా కట్ చేసుకొని, మనం ఆలు చిప్స్ చేసుకుంటాం గదా! అలా సన్నగా తరుక్కుంటే సరిపోతదనమాట. నేను ఇలా ఎందుకు చేస్తాను అంటే, మేము ట్రైన్‌లో తీసుకెళ్తాను కదా! అన్నంతో పాటుగా పిల్లలు తింటారు. నేను ట్రైన్ జర్నీకి ఖచ్చితంగా టమాటో చారు, ఈ పొటాటో ఫ్రై అయితే కామన్‌గా ఎప్పుడూ ఉంటది. కొన్నిసార్లు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కర్రీస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను. బీహార్‌లో అన్ని కూరగాయలు దొరకవు కాబట్టి, కనీకేంటి అంటే వైట్ అన్నంలో కలిపేస్తాననమాట. పొటాటో మొత్తం స్మాష్ చేసినట్టుగా కలిపి దాంట్లోకి టమాటా చారు పోస్తే తనైతే మంచిగా తింటారు. ఇంకా అప్పుడప్పుడు కుర్కురేస్ లెక్క గూడా నేను ఈ పొటాటో చిప్స్ ఇస్తాను. ఇంకా బయట చిప్స్ కొనాల్సిన అవసరం ఏమి ఉండదు కదా! 2 కేజీస్ వరకైతే నేను ఇలా పొటాటోస్‌ని మంచిగా అయితే ఇలా సన్నగా అయితే స్లైసర్‌తోని ఇలా చేసేసుకున్నాననమాట. ఫస్ట్ నేను వాష్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద గిన్నెలో యేసుకొని ఒకేసారి కడిగేస్తున్నాననమాట. మరీ అయితే 2, 3 సార్లు కడగట్లేదు. కావాలంటే మీరు మంచిగా క్రిస్పీగా రావాలంటే మొత్తం వాటర్ అన్నీ వైట్‌గొచ్చేలాగా గూడా అంతవరకు మనం వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడేంటి అంటే వింటర్‌లో దొరికే పొటాటోలు పైన కొంచెం పొటాటోస్‌కి పొట్టులేసినట్టుగా ఉంటాయి గదా! ఆ పొటాటోస్‌ని వాడితే కొంచెం క్రిస్పీగానే వస్తాయన్నమాట. నేనేం చేస్తానంటే ఇందాక అన్నీ వాష్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద ఏస్తాననమాట. ఒక 30 మినిట్స్ వరకు అవి ఆరేలోపు ఇక్కడ నేను టీ టైమ్ కేక్ చేస్తున్నాను. ట్రైన్ జర్నీలో పిల్లలకి తీసుకెళ్ళడానికి. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి స్టాండర్ పెట్టుకొని 1 కప్ మైదా తీసుకొనైతే జల్లిస్తున్నాను. ఈ కేక్‌లో నేను ఒక మిస్టేక్ చేశాను. అది ముందు ముందు ఏంటో మీకే తెలుస్తది. మైదా జల్లించుకున్న తర్వాత మళ్ళీ స్టాండర్ పెట్టుకొని దాంట్లోకి 1/3 కప్ అయితే నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఆ తర్వాత పావు కప్పుతోని మిల్క్ పౌడర్ తీసుకున్నాను. నేను 1/3 కప్‌లోనే కొంచెం తగ్గించి తీసుకున్నాననమాట. తర్వాత హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు, తర్వాత పావు టీ స్పూను బేకింగ్ సోడా యేసుకొని ఇంగ్రీడియెంట్స్‌నన్నీ ఇట్లా జల్లించుకొనైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కేక్‌లో కస్టర్డ్ పౌడరు, మిల్క్ పౌడర్ ఎయడం వల్ల మంచి టేస్ట్ ఒస్తుంది. తర్వాత ఇంకో బౌల్‌లోకి హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను. మనం షుగర్ పౌడర్ తీసుకోవచ్చు. నేను ఇంటికెళ్తున్నాను గదా! మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టి దాంట్లో, దీంట్లో వేసుకోవడం హడావిడిగా అయిపోతుందని చెప్పేసి నేనైతే షుగర్ తీసుకొని పెరుగు, షుగర్ అయితే మంచిగా అటు ఇటు కలిపేసుకున్నాను. నేను హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను కదా! అయితే అదే కప్‌తోని నేను బటర్ కూడా వేసేసుకున్నాను. అయితే బటర్ వేసుకున్నాక నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే నేను చేస్తున్నది హాఫ్ కేజీ కేక్ కదా! దాంట్లోకి పావు కప్పు బటర్ పడతది. హాఫ్ కప్పు పట్టదు అని చెప్పేసి నేను ఏసిన తర్వాత కొంచెం బటర్ అనేది పక్కకు తీసిన. ఆల్రెడీ పెరుగు, షుగర్ కలిపిన లిక్విడ్ బటర్‌కి అంటిందని కొంచెం ఎక్కువుంటే ఏమవుతుందిలే అన్నట్టుగా అట్లనే వేసినాననమాట. అదే నేను చేసిన పొరపాటు. వేసిన తర్వాత బటరు మిక్సీ మంచిగా కలిపేటట్టుగా అయితే మిక్సీ కలిపేసాను. తర్వాత వచ్చేసి కొంచెం వెనిల్లా ఎసెన్స్, గ్రీన్ యాపిల్ ఎసెన్స్ అయితే వేసేసాననమాట. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఇంగ్రీడియెంట్స్‌ని జల్లించి పెట్టుకున్నాను గదా! అవి కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే మొత్తం కలిపేస్తున్నాను. మీకు కొంచెం అయితే చూడొచ్చు లాస్ట్‌లో అయితే అర్థమవుతుంది. కొంచెం బటర్ అనేది ఎక్కువ అయినట్టుగా. అయితే ఇప్పుడు నేను ఇది కలపడానికి అయితే కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ దీంట్లోకి మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ కూడా హాఫ్ కప్పు మిల్క్ అయితే పడతాయి. ఫస్ట్ కొంచెం అయితే వేసుకున్నాను. మనకు పెరుగు కన్సిస్టెన్సీ అది కొంచెం హార్డ్‌గా ఉందనుకో ఎక్కువ మిల్క్ పడతాయి. అది కొంచెం లిక్విడ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తీసుకున్నామనుకో తక్కువ పాలైతే మనం యూజ్ చేసి కేక్ బ్యాటర్ అనేది కలపాలనమాట. నేనైతే కొంచెం సాఫ్ట్‌గా ఉన్నప్పుడే తీసుకున్నాను కాబట్టి నేను చూసుకుంటూ పాల
పాలైతే యాడ్ చేస్తున్నాను. మనం బయట కొనే మిల్క్‌తోని కేక్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇంట్లో ఉన్నది కూడా వాడొచ్చు కానీ, మన ఇంట్లో చేసిన కర్డ్ అనేది అంత గట్టిగా ఉండదు కాబట్టి, అది కొంచెం మనకు లిక్విడ్ లాగా ఉంటది. లాస్ట్‌కి ఎంతో కొంత పల్చగా అనిపిస్తదనమాట. అందుకే అలా అయితే నేను చెక్ చేసుకుంటూ పాలేసుకొని కూడా కలిపేసుకున్నాను. కొంచెం అయితే ఒక 2 డ్రాప్స్ యెల్లో ఫుడ్ కలర్ ఏసాననమాట. కొంచెం పిల్లలు కలర్‌ఫుల్‌గా ఉంటే తింటారు. మళ్ళీ ట్రైన్‌లోకి గదా! కొంచెం బావుండాలన్నట్టుగా యెల్లో కలర్ వేసిన తర్వాత చూస్తున్నారు గదా! కేక్ బ్యాటర్ అనేది టూ సాఫ్ట్‌గా అయిపోయింది. మీకు పైనుంచి చూస్తే తెలుస్తుంటది బటర్ ఎక్కువైందని చెప్పేసి. నేనేం చేశానింకా టూటీ ఫ్రూటీ ఉంటే టూటీ ఫ్రూటీ వేసిన. ఆ తర్వాత కొంచెం నా దగ్గర చెర్రీస్ ఉండే. ఆ చెర్రీస్ కూడా ఏసి అంతా అయితే చక్కగా స్పాచులాతోనైతే కలిపేస్తున్నాను. ఇదొచ్చేసి హాఫ్ కేజీ కేక్‌కి బ్యాటర్ అయితే కంపల్సరీగా ఇవే అనమాట ఇంగ్రీడియెంట్స్. కాకపోతే బటర్ అనేది పావు కప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే కేక్ టిన్‌లోకి నేను పేపరేసుకొని ఆయిల్ అయితే అప్లై చేశాను. నేనిక్కడ స్క్వేర్ షేప్ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. అన్నీ ఒకే సైజులో పీసెస్ ఉంటే బావుంటదని చెప్పేసి, ఇలా అయితే బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత, కొంచెం కూడా అనేది బౌల్‌లో లేకుండా స్పాచులాతోని నీట్‌గా అయితే మొత్తం క్లీన్ చేసుకుంటూ బ్యాటర్ అయితే మొత్తం కేక్ టిన్‌లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 2, 3 సార్ల కేక్ టిన్ అయితే బాగా ట్యాప్ చేయాలి. హెయిర్ బబుల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి కదా! నేను పైనుంచి లుకింగ్‌గా ఉండడానికి కొంచెం చెర్రీస్, తర్వాత టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. ఇంతతో నా దగ్గర ఉన్న టూటీ ఫ్రూటీ కూడా అయిపోయినాయి. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడైతే నేను తీసుకొచ్చుకుంటాను. తర్వాత ముందుగానే ప్రీ హీట్ అయితే చేసి పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ అవుతుంది. నేను బ్రెడ్ చేసిన అప్పుడప్పుడు, తర్వాత కేక్ చేసిన ఇదే నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఊకే తోమడం ఎందుకని 2 టైమ్స్ ఒకసారి బేక్ చేసిన తర్వాత తోముతూ ఉంటాననమాట. అందుకే ఆ గిన్నె అనేది అలా అయిపోయింది. ఇప్పుడైతే కేక్‌ని బేక్ చేసుకోవడానికి పక్కన పెట్టాను కదా! ఇటువైపు నుంచి అయితే పొటాటోస్ నేను ఫ్రై చేస్తున్నాను. చెప్పిన కదా! ట్రైన్‌లోకి మా పిల్లలకు ఈ రెసిపీ అయితే కంపల్సరీ కావాలి. కొన్ని కొన్ని పొటాటోస్ ఏసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసే వరకు కొంచెం ఎక్కువనే టైం పడుతుంది. మరీ హై ఫ్లేమ్‌లో చేసుకుంటే అయితే మాడిపోతాయి. లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఇగో ఇలా అయితే చేసుకొని పక్కకైతే తీసేసుకుంటున్నాను. ఇవి మా కన్నయ్యకైతే చాలా ఇష్టము. ఎన్ని సార్లు ఎంత ఎక్కువ మొత్తంలో పెట్టినా వద్దు అని చెప్పి అనడే అనమాట. ఇక నాకు మా కన్నయ్య విషు ఏదైనా సరే ఇష్టంగా తింటే కష్టంగా ఉన్నా కూడా నేను వాళ్ళ కోసం చేసేస్తూ ఉంటాను. ఒక దిక్కయితే పొటాటోస్ అన్నీ ఫ్రై చేసుకుంటేనే, ఇంకొక దిక్కయితే నేను కాకరకాయలు కట్ చేసి దాంట్లోకి ఉప్పు, పసుపు వేసుకొనయితే పిసికేసుకుంటున్నాను. ఎందుకు అలా చేస్తున్నానంటే, నేను కొన్ని కర్రీస్ ట్రైన్‌లోకి జర్నీలో తినడానికైతే నేను తీసుకెళ్తాను. అవైతే ఖరాబ్ కావు. ఫస్ట్ అయితే ఇక్కడ పొటాటోస్‌లో కొంచెం కారము, సాల్టు, ఆ తర్వాత చాట్ మసాలా అనేది కొంచెం అయితే చల్లేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను. ఇవి నేను ప్లాస్టిక్ కవర్‌లో కట్టేసి తీసుకెళ్తాననమాట. కాకరకాయ కూర ట్రైన్‌లో తినడానికి తీసుకెళ్తున్నాను. నేనేం చేస్తానంటే ట్రైన్ జర్నీలో 2 డేస్‌కి నిల్వ ఉండే కర్రీస్ అయితే వండుతాను. ఇప్పుడు మనం ఏదైనా కర్రీని చింతపులుసు పోసి వండినామనుకో, ఆ కర్రీ మనకు 2 డేస్ వస్తుంది కంపల్సరీగా. తర్వాతొచ్చేసి రోటి పచ్చళ్ళు కూడా మనకు 2 రోజులొస్తాయి. మనము రోటి పచ్చళ్ళని బాగా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ పోపు పెట్టుకున్నాక ఒక 2, 3 మినిట్స్ అయితే మనం కడాయిలో ఉంచి అటు ఇటు ఫ్రై చేసుకుంటే మనకు ఆ రోటి పచ్చళ్ళనేవి కూడా 2, 3 డేస్ నిల్వ ఉంటాయి. అవి కూడా ఖరాబ్ కావు. తర్వాతొచ్చేసి ఎగ్ ఫ్రై గూడా నేను తీసుకెళ్తాను. ఇక్కడ నేను 40 మినిట్స్ తర్వాత కేక్‌ని చెక్ చేసుకున్నాను. ఇక్కడ కర్రీ గురించి చెప్పేలోపే కేక్ టినయితే నేను బయటికి తీసేసాను. 40 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఫస్ట్ 35 మినిట్స్ తర్వాత నేను చెక్ చేసుకున్నాను. కేక్ అనేది బేక్ అవ్వలేదు. మళ్ళా 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నాను. కేక్ అనేది సాఫ్ట్‌గా వచ్చింది. కేక్ బేక్ అయిన తర్వాత పక్కకు తీసుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టిన తర్వాత ఇలా అయితే నేను కేక్ టిన్ నుంచి సెపరేట్ చేసుకొని పేపర్ అయితే తీసేసాను. కేక్ అయితే మంచిగా అంటే మంచిగా బేక్ అయిపోయింది. కానీ టూ సాఫ్ట్‌గా అయిందనమాట. బటర్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే మనం కేక్‌ని ముట్టుకున్నాక కొంచెం అంటే మరీ హార్డ్‌గా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా మీడియంగా ఉండాలి. బటర్ ఎక్కువ అవ్వడం వల్ల కేక్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది గానీ, వెంటనే పంటికి అతుక్కుంటుందనమాట. అలా అతుక్కోకుండా ఉండాలి కదా! ఇంకా నాకు నెక్స్ట్ టైమ్ అర్థమైపోయింది. కొంచెం చూసి బటర్ అనేది ఎక్కువ, తక్కువ అవ్వకుండా వేసుకోవాలని జెప్పి. "అక్క ఎప్పుడు బటర్ కాకుండా ఆయిల్ వాడతావు గదా! ఇప్పుడెందుకు బటర్ వాడినావు?" అని జెప్పేసి మీరు అడగొచ్చు. ఆయిల్ అనేది మనము ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ పెట్టి చేసుకునే కేక్స్‌లోకి ఆయిల్ బావుంటుంది. ఇలా టీ టైమ్‌లో తినడానికి చేసుకునే కేక్స్‌కైతే కంపల్సరీగా బటరే టేస్ట్ అనేది బావుంటుంది. ఇంకా నేను పిల్లల కోసం ట్రైన్ జర్నీలో తీసుకెళ్తున్నాను కాబట్టి అన్ని పీసెస్‌గా కట్ చేయగానే మా వాళ్ళైతే తలా ఒక పీస్ తినేసారనమాట.
ఒక 4, 5 మిగిలిపోయినాయి. మళ్ళీ అంత పెద్ద పెద్ద పీసులు ఉంటే ఒకటేసారికి కంప్లీట్ చేస్తారని మా సార్ అయితే మళ్ళీ దాంట్లోకి చిన్న చిన్న పీసులుగా కట్ చేసిండు. బాక్స్‌లో అయితే పెట్టేసిన. ఈరోజు నేను చేసిన వంటలకి పొటాటో ఫ్రై, తర్వాత కాకరకాయ కర్రీ చేశాను, టమాటో చారు, మార్నింగ్ చేసిన పప్పు, తర్వాత కేకు. ఇగో గీ రెసిపీస్‌కి ఇగో గన్ని గిన్నెలయినాయి. అయన్నీ ఇంకా క్లీన్ చేసుకునే వరకు గంట టైం పడతది. క్లీన్ చేసిన తర్వాత ఈవినింగు రెడీ అయిన తర్వాత మళ్ళీ అన్నం వండేసాననమాట. నేను ఎప్పుడైనా సరే అన్నం కొంచెం కాకుండా కొంచెం ఎక్కువగానే తీసుకెళ్తాను. మనం తిన్న దానికి సరిపోయేటట్టుగా ఉండాలి. మళ్ళీ పక్కనోళ్ళకి ఎక్స్‌ట్రా ఒక ముద్ద పెట్టడానికైతే ఉండేటట్టుగా నేను తీసుకెళ్తాను. ఎప్పుడైనా సరే బయట ఫుడ్ అనేది నేను పిల్లలకు పెట్టను. ట్రైన్‌లో గూడా సరే ఇక్కడ నుంచి వండుకొని తీసుకెళ్తాను కదా! రేపు నైట్ వరకైతే అన్నం పాడవకుండా ఉంటది. ఇంకా ఎండలెక్కువ కొడితే పాడవుతాయి. మరి దాంట్లో మనం ఏం చేయలేము. ఫస్ట్ అయితే నేను ఈ బాక్స్‌లోకి అన్నం పెట్టేసాను. దాదాపుగా అన్నం 2 పూటలకొస్తుంది మాకు. తర్వాత టమాటో చారు, కాకరకాయ కర్రీ అనమాట. అన్నం పెట్టేసి బాక్స్‌లో అయితే పక్కన పెట్టేసాను. నేను అన్నం ఖరాబ్ కాకుండా ఉండడానికి అన్నం అనేది కొంచెం పలుకు మీదనే గంజి ఉంపేస్తాను. తర్వాత అన్నంని కంప్లీట్‌గా చల్లారిన తర్వాతే బాక్స్‌లోకి పెట్టేస్తాను. మేము 9:30కి ఇంట్లో నుంచి బయలుదేరుతాం కాబట్టి నేను 6:00కి అన్నం పొయ్యి మీద పెడితే 6:30, 6:40 వరకు అన్నం అయిపోతది. ఆ తర్వాత చల్లారుతది. అలా అయితే నేను రైస్ అయితే ప్యాక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కాకరకాయలో చింతపులుసేసి కర్రీ చేశాను కదా! ఆ కర్రీ కూడా నేను బాక్స్‌లోకి పెట్టుకున్నాను. ట్రైన్ జర్నీలో మా పిల్లలు ఈ కర్రీ తింటరు, ఇది తినరు అని లేదు. వెజిటబుల్స్ కర్రీస్ అన్నీ తింటరు. కాకరకాయ కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకే నేను కాకరకాయ కర్రీ చేశాను. ఆ తర్వాత టమాటో చారు చేశాననమాట. టమాటో చారు ఏంటి అంటే మధ్యాహ్నం వరకు కర్రీతోని, చారుతోని తినేస్తాం కదా! నైటు అన్నం సరిపోదు. అన్నం మిగలదు కూడా. మధ్యాహ్నానికే అయిపోతుంది కదా! నైటు ట్రైన్‌లో అన్నం తీసుకున్నామనుకో పిల్లల కోసము, వాళ్ళిచ్చే కర్రీస్ కాకుండా ఇలా చారు, పొటాటో ఫ్రై ఉంది గదా! ఇవేసి నేను పిల్లలకి తినిపిస్తాననమాట. అందుకే కొంచెం చారయితే ఎక్కువగా పెట్టేసుకున్నాను. ఇక చారు పెట్టేసుకున్న తర్వాత ఈరోజు నేను ఇంకా ఎక్కువ ఎక్కువ రెసిపీస్ అయితే ఏం చేయలేదు. అన్నం, తర్వాత కాకరకాయ కర్రీ, టమాటో చారు, పిల్లలకి కేక్ చేశాను, పొటాటో ఫ్రై, ఇంకా తర్వాత అవి బొంగులనేవి ఫ్రై చేశాననమాట. కొంచెం డ్రై ఫ్రై చేసి ప్లేట్స్ ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. 2 లీటర్ వాటర్ బాటిల్ గూడా పెట్టేస్తున్నాను. వెళ్ళేది 3 డేస్‌కైనా కూడా పిల్లలకి తినడానికైతే ప్రాపర్ ఫుడ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇంత ఫుడ్ అయితే నేను తీసుకెళ్తాను. ఆ తర్వాత లగేజ్ బ్యాగ్‌లో అయితే ఏం లేవు. నేను చెప్పినా గదా! కొన్ని టిఫిన్ బాక్సులు పెట్టినా, మళ్ళీ అక్క కూతురికి ఇవ్వడానికి కొన్ని డ్రెస్సులున్నాయిగా, ఆ డ్రెస్సులు కూడా బ్యాగ్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా మాకి సంబంధించిన లగేజ్ అయితే ఈరోజు ఏమీ లేదనమాట. అయినా కూడా 3 బ్యాగులు కంపల్సరీగా ఉంటది. ఒకటేమో పెద్ద లగేజీ, ఇదేమో ట్రైన్‌లో యూజ్ చేయడానికి, ఇంకోటేమో ఫుడ్డు. ఇట్లయితే ట్రైన్‌లో తినడానికి ఫుడ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాను. ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. గుడ్ నైట్.